మీడియా మిత్రులకు వందనాలు. నిన్న మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టారు హరిత కాకతీయలో. మేము అతని ప్రెస్ మీట్‌కు ఇప్పటికే చాలా సార్లు కౌంటర్ ఇచ్చాము. అయినా అతని యొక్క పద్ధతి శైలిని మారడం అనేది జరుగుతలేదు. మందకృష్ణ పదే పదే ప్రెస్ మీట్ పెడుతున్నాడు. వర్గీకరణ విషయాన్ని పక్కకు పెట్టి కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి? ఆరూరు రమేష్ దగ్గర నువ్వేమన్నా ప్యాకేజ్ డబ్బులు తీసుకున్నావా? లేదా బీజేపీ పార్టీ నీకు డబ్బులిచ్చి కడియం శ్రీహరి గారి మీద ఆరోపణలు కావాలని చేయండి అని చెప్పేసి నీకు చెప్పి మూటలిచ్చి పంపించిందని చెప్పి నేను అంటున్నాను. ఇది వాస్తవం కాదా? ఒక మనిషి మీద 13 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పలుసార్లు టార్గెట్ చేసుకుంటూ వివిధ రకాలైన ఆరోపణలు చేసుకుంటూ ఆ వ్యక్తి ఒక చిన్న మచ్చ లేనటువంటి, అవినీతి మచ్చ లేనటువంటి వ్యక్తి కడియం శ్రీహరి గారైతే 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కానీ లంచం తీసుకున్నటువంటి వ్యక్తి కడియం శ్రీహరి అయితే, అతని పెంపకంలో పుట్టినటువంటి డాక్టర్ కడియం కావ్య గారు కూడా అంతే నిజాయితీ తత్వంతో ఆమె చదువు విషయంలో కానీ, ఆమె వృత్తి విషయంలో కానీ, సమాజంలో ఆమె కడియం ఫౌండేషన్ ద్వారా చేసినటువంటి సేవల విషయంలో కానీ నిజాయితీతోటి కూడుకున్నటువంటి జీవితాన్ని ఆమె కొనసాగించింది. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. ఇది నువ్వు జీర్ణించుకోలేక నువ్వు చెప్తున్నావా? లేదా నీ పార్టీ జీర్ణించుకోలేకపోతే చెప్తున్నావా? లేకపోతే ఆరు రమేష్ ఇచ్చినటువంటి డబ్బు మూటలు పట్టుకొని నువ్వు చెప్తున్నావా? ఎందుకు చెప్తున్నావా అనే విషయాన్ని నేను ఈ సమావేశం ద్వారా నేను ఖండిస్తున్నా. నువ్వు మ్యారేజ్ బ్రోకర్ కానివా? నువ్వు ముస్లింలకు సంబంధించినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ పట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు మొన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో కన్ను కొట్టుకుంటూ, కావాల్సి ఎతీస్గా చేసుకుంటూ, వడ్డు పలికిన పదాన్ని 2 సార్లు పలుకుతూ, చెప్పిన పదాన్ని 2 సార్లు చెప్తూ, సైగ చేస్తూ, కన్ను కొడుతూ, నీ హావాభావాలు ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలని నేను చెప్తున్నా. నీ ఉద్దేశం ఏంటి? నువ్వు వర్గీకరణ ఎంఆర్పిఎస్ ఉద్యమకారునివా? లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్లు వాళ్ళు ఏ కులం ద్వారా చేసుకున్నారు, ఏ మతం ద్వారా తీసుకొచ్చినటువంటి బ్రోకర్ కానివా? నువ్వేంటిది? నీకంటే ఆ బ్రోకర్ గాడ నయం. ఈరోజు మహమ్మద్ నజీరు అతడు ఒక ముస్లిం వ్యక్తి. కడియం కావ్య గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఏ సంబంధించిన దాని విషయంలో? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నది. నీకు చదువు రాకపోతే గూగుల్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కొట్టుకో. లేకపోతే నీ పక్క పంట ఉన్నటువంటి అడ్వకేట్లను అడుగు, అది ఏంది, దేనికి వర్తిస్తుంది అని చెప్పేసి. ఆమె పెళ్ళి ఎవరైనా చేసుకోవచ్చు, కానీ హిందూ వ్యక్తిగానే ఉంటుంది. అతడు హిందువుని పెళ్లి చేసుకున్న ముస్లిం వ్యక్తిగానే ఉంటాడు. రేపు వాళ్ళ వారసత్వం కొనసాగించేటువంటి పిల్లలకు మాత్రం అతని తండ్రి వారసత్వం వస్తుంది. అది చిన్నపిల్లలని అడిగినా చెప్తారు ఈ సమాజంలో. ఉదాహరణకు ఇప్పుడు సమాజంలో ఎంతమంది మ్యారేజ్ చేసుకున్నారు మీకు తెలియదా? అంటే నీ ఉద్దేశం ఏంటిది? నీకు ఎవరు పెళ్లి చేసుకున్నా, ఏ మతాలు పెళ్లి చేసుకున్నా పట్టించుకోవు. కానీ ఒక దళిత వ్యక్తి పోటీ చేస్తే మాత్రం, ఒక దళిత ఉపకులానికి సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తే మాత్రం నీకు కులము, మతము నీకు అప్పుడు గుర్తుకొస్తాయా? బిడ్డ మందకృష్ణ ఒకటే చెప్తున్నా, నువ్వు ఎట్లయితే మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టుకొని తిరిగినావో, నీకు నేను ఒక పని చెప్తున్నా. నువ్వు చేసినటువంటి ఈ ఆరోపణ రేపు దళితులు, మాదిగ జాతి కానీ, మాల జాతి కానీ, మాదిగ ఉపకుల జాతులు కానీ 80% వ్యక్తులు గుళ్ళల పెళ్లి చేసుకుంటారా? లేదు, చర్చిలలో పెళ్లి చేసుకుంటారు. చర్చిలలో పెళ్లి చేసుకున్న వ్యక్తులకు రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్లు ఇస్తారు, రిజిస్టర్లో సంతకాలు పెట్టించుకుంటారు. మరి వాళ్ళందరికీ నువ్వు బీసీఈ సర్టిఫికేట్ ఇస్తావారా? దరిద్రుడా! కొంచెం అన్న సిగ్గు, శరము, ఇజ్జత్ అనేది ఉండాలి నువ్వు మాట్లాడేటప్పుడు. మనిషి ఇంకిత జ్ఞానంతో మాట్లాడాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా?
అంటే నీ యొక్క స్వార్థ ప్రయోజనం కోసం జాతులందరూ క్రిస్టియన్ పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ నువ్వు బీసీ సర్టిఫికేట్ ఇవ్వబోతానవా? అంతే కదా ఇప్పుడు నువ్వు చెప్పింది. 2 సర్టిఫికేట్లు పట్టుకొచ్చి వాళ్ళు క్రిస్టియన్ సంబంధించిన, ముస్లిం సంబంధించిన జైనులు, బౌద్ధులు పెళ్లి చేసుకుంటే హిందువులు అవుతారు, ముస్లింలు క్రిస్టియన్లు పెళ్లి చేసుకుంటే బీసీఏలే ఓసీల కిందకి వస్తారని చెప్పి నువ్వు అంటున్నావు. నీకు ఆ వీడియో కూడా ప్రత్యక్ష సాక్ష్యం చూపిస్తా. మరి నీకు క్రిస్టియన్లు మన మాదిగ జాతి మొత్తం చర్చిలో పెళ్లి చేసుకున్నారు. మరి ఆ జాతి గుళ్ళకు రాలేదు. ఈ జాతిని గుళ్ళకు రానియలేదు. మరి ఎక్కడికి పోవాలి వాళ్ళంతా? క్రిస్టియన్లు పోయి క్రిస్టియన్ల చర్చిలకు పోయి ప్రార్థనలు చేసుకొని ఆ మత ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఏమైనా హిందువులు కాకుండా పోతారా? ముస్లిం దేవుని మొక్కుకుంటే హిందువులు ముస్లింలు అవుతారా? రాముళ్ళు ముస్లింలు వచ్చి మొక్కుతారు, రాముని ముస్లింలు మొక్కరా? చెప్పండి. క్రిస్టియన్లు మొక్కరా? దేవుడు అన్ని జాతాలకు, అన్ని జాతులకు ఒక్కడే. ఈ భారతదేశం సమానత్వమైన దేశం, లౌకిక తత్వానికి సంబంధించినటువంటి దేశం, కుల మతాలకు, జాతులకు సమానత్వ భావాలతో ఉన్నటువంటి ఈ దేశం, ఇది సెక్యులర్ దేశం. అంతేందుకు మీకు సోనియా గాంధీ గురించి తెలుసు. సోనియా గాంధీ ఈ దేశ వ్యక్తి కాదు, ఇటలీ సంబంధించిన దేశ వ్యక్తి. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఎవరిని? భారతీయుని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. భారతీయుని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి నిలబడ్డది. మరి ఆమె హిందూ కాకుండా పోయిందా? చెప్పు. ఇట్లా ఎంతమంది హిందువులు ముస్లింలు పెళ్లి చేసుకుంటారు, ముస్లింలు హిందువులు పెళ్లి చేసుకుంటారు? అసలు నీకు దొరకడానికి సబ్జెక్ట్ ఇది లేదా? వేరేది లేదా? ఒక మనిషి మీరు కేవలం పోటీలు చేస్తున్నారనే వ్యక్తులకు గమనించి మీ వ్యక్తులు నీకు మూటలేయకపోతే నువ్వు వాళ్ళ మీద కావాలని వాళ్ళ దగ్గర ఏదైనా తప్పు దొరుకుతుందా అని చెప్పి ఆ పాయింట్ను గమనించుకొని పదే పదే ప్రెస్ మీట్లు పెడతాను. గతంలో నువ్వు 30 సంవత్సరాల వర్గీకరణ సమయం నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినావు? ఇట్లా ఎంతమంది విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టినావు? ఎప్పుడైనా నువ్వు మాట్లాడినావు? ఇట్లా మాట్లాడలేదు. కానీ ప్రత్యేకంగా కడియం శ్రీగారి కూతురు మీద నీకు ఎందుకు ఇవ్వాల్సింది? నీకు ఇంత వ్యక్తిగత దోషం ఎందుకు? వ్యక్తిగత కక్ష ఎందుకు? నీకు డబ్బులు కావాలంటే చెప్పు, కాంగ్రెస్ పార్టీ మనిషిని తెచ్చి నీకు ఒక మూటిత్తం, పెద్ద మూటిత్తం తీసుకొని ఇంట్లో పెట్టుకో. దరిద్రుడా, డబ్బు కోసం ఇంత నీచంగా బ్రోకర్గా తయారవుతున్నావా? వేస్ట్గా. నీకు ఎట్లా చెప్తే సిగ్గొస్తుందో నాకు అర్థమవుతలేదు. ఎన్నిసార్లు చెప్పాలా ప్రెస్ మీట్ పెట్టాలి నీకు? నువ్వు ఏం పిక్కుంటావో పిక్కో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు తల తకాటు పెట్టినా, తల కిందులు పెట్టి తపస్సు చేసినా కడియం కావ్య గారి విజయం తథ్యం. ఇది మీరు గమనించుకోండి. జూన్ 4వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ బొమ్మ కాడ నువ్వు ఒకవేళ ఆరు రమేష్ గెలిస్తే నీ ఆరు రమేష్ చెప్పులు, నీ చెప్పులు నేను మెడకేసుకుంటా కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ అధ్యక్షునిగా. ఒకవేళ కడియం కావ్య గెలిస్తే నువ్వు కడియం సిఆర్ చెప్పులు, కడియం కావ్య చెప్పులు మెడకేసుకుంటావని నువ్వు ఛాలెంజ్ చేస్తున్నా, ఖండిస్తున్నా. ఏం మాటలు మాట్లాడతాను? నీకు దమ్ము ఉంటే, నీకు శాతనైతే నీ యొక్క బీజేపీ పార్టీ గురించి, అతడు చేసిన పథకాల గురించి ప్రజలకు చెప్పుకోరా పై ప్రెస్ మీట్ పెట్టుకొని. ప్రజలు ఎవరు కోటేయాలో ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు వాళ్ళు జ్ఞానవంతులు. ఆల్రెడీ వాళ్ళు ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చి అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ త్యాగాన్ని గుర్తించి ఇలా ప్రభుత్వాన్ని తీసుకొచ్చిళ్ళు. వ్యక్తులను చూడలే, రేవంత్ రెడ్డి కష్టాన్ని చూసిళ్ళు, సోనియా గాంధీ యొక్క త్యాగాన్ని చూసిళ్ళు. నువ్వు మహిళల గురించి నువ్వు కావ్యక గురించి ఏం చెప్పినావు? కడియం సిఆర్ ముఖం చూసినావు కానీ మేము కావ్యక ముఖం చూడమంటాను. అంటే నువ్వు గతంలో హైదరాబాద్లో ఒక మీటింగ్ పెడతావు. నువ్వు మీటింగ్ పెట్టి నువ్వేమంటావు? నేను మాదిగలు ఉంటే నేను మాదిగల పక్షాన నిలబడతా, నేను మాదిగ ఉపకులాలు నిలబడితే నేను మాదిగ ఉపకులాల తరపున నిలబడతా, నేను మాదిగ ఉపకులాల తరపున మహిళలు పురుషులు నిలబడితే నేను మహిళల పట్ల నిలబడతా అన్నాడు ఈ దుర్మార్గుడు. ఇలా కడియం కావ్య మహిళ కాదా? నువ్వు ఆమె ముఖం చూడవా? ఏం తప్పు చేసిందిరా దరిద్రుడా? నీకు ఆమె గురించి ఏం తెలుసురా? మొన్న కడియం శ్రీగారు
సీనియర్ సిటిజన్ సంబంధించిన మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్‌లో చెప్పినటువంటి విషయం ఏంటంటే, సారు ఈ మన కడియం కావ్య గారు మహిళలు సంబంధించినటువంటి సమస్యలతోటి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మీకు రక్తస్రావరం సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళకు వ్యక్తిగత పర్సనల్ సమస్యలుంటాయి. ఆ సంబంధించిన దానికి హెల్త్ పీస్ కిట్స్ అని ఉంటాయి. అది ఆ సంబంధించిన దాంట్లో కడియం శ్రీహరి గారికి మంత్రి చేస్తుంటే అప్పటికే విద్యాశాఖ మంత్రి ఏది మన బీఆర్ఎస్ గవర్నమెంట్‌ల. అతడు అతనికి చెప్పుకునే అంటే చెప్పడం కొంతమంది అధికారులు శ్రీహరి సార్‌కి చెప్పాలంటే కొంచెం భయపడడం, మోమాటాలు చేస్తా ఉంటారు. కానీ తన కూతురుగా ఈమె కడియం కావ్య మన కడియం ఫౌండేషన్ పెట్టి కావ్య గారు డాక్టర్ కావ్య గారు అతను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చిన్న చిన్న పిల్లలు 8వ తరగతి నుంచెల్లి 20 సంవత్సరాల మధ్యలో 8వ తరగతి చదివే పిల్లలు అంటే ఓ డిగ్రీలు, పీజీలు చేసే పిల్లలకు వాళ్ళకు ఉచితమైన కిట్స్ ఇయ్యని హెల్త్ కిట్స్ ఇయ్యమని చెప్పి ఆమె సజెషన్ చేస్తే కడియం శ్రీహరి గారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తారు ఆ రోజు. అంటే కడియం కావ్య గారు రాజకీయాలకు రాకముందే ఈ సమాజంలో మహిళలకు ఒక మంచి పథకాన్ని అందించినటువంటి గొప్ప వనిత. దుర్మార్గుడా నీకు ఇది తెలుసా? తెలవదు. అందులో నీ చెల్లుంది, అందులో నీ కోడలుంది, అందులో నీ బిడ్డ ఉంది, అందులో నీ సంబంధించిన తల్లి ఉందిరా దరిద్రుడా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇట్లాంటి విషయాలు మాట్లాడు ప్రెస్ మీట్లు పెట్టి మ్యారేజ్ సర్టిఫికేట్లు పెట్టుకొని నువ్వు సుప్రీంకోర్టులో కేసు పెడతానని పోకుండా అంటే ప్రజలను ఎంత మాయ చేస్తున్నావంటే, నువ్వు ఎంత తప్పిదం చేస్తున్నావంటే, నీకు ఏ అంశాలు దొరకక నువ్వు చేసిన పనేంటిది, నువ్వు చేసే పనేంటిది, వర్గీకరణ ఎడిపోయింది, ఉద్యమం ఎడిపోయింది, దళితులు ఎడిపోయిండు. నీకు వాళ్ళ గురించి ఆలోచన లేకుండా దళితులను గుళ్ళకు రానటువంటి బీజేపీ పార్టీని పట్టుకొని నువ్వు దానికి మద్దతు ఇచ్చేదే కాక నువ్వు కడియం కావ్యకు నువ్వు ఓటేద్దని చెప్పి అధికారం నీకు ఎక్కడిది? ఉపకులాలకు ఓటేద్దని అధికారం నీకు ఎక్కడిరా దరిద్రుడా? నీకు చిందోలు నిన్ను చెప్పుతాడు కొడతారు, నీకు పిచ్చకుంటోళ్ళకు చెప్పుతాడు కొడతారు, పచ్చబట్టోళ్ళకు చెప్పుతాడు కొడతారు. నీకు ఆ జాతులు చిన్న చిన్న జాతుల గురించి తెలుసా నీకు? తెలియదు. గంగెట్లలో తెలుసా నీకు? తెలియదు. చెంచులో తెలుసు, తెలియదు. ఎరకలో తెలుసు. ఏ కులాల గురించి నీకు తెలియవు. వాళ్ళ జాతులకు సంబంధించినటువంటి వాళ్ళ ఉనికి లేదు. ఈరోజు ఎన్ని వేల కులాలు కనుమరుగైపోయినాయి తెలుసా నీకు? పెద్దమ్మల ఉండే నా చిన్నప్పుడు అసలు ఆ జాతి ఏమైందో నాకు తెలియదు. ఇప్పటికి మన పిల్లలు ఉండే, మందుచ్చలలో ఉండే, అవన్నీ మాదిగ ఉపకుల జాతులండి. ఈ మాదిగ ఉపకుల జాతులు చచ్చిపోయినాయా? ఈ దరిద్రుడు ఏం చెప్తాడు 30 సంవత్సరాల కాంచెలి? నువ్వు మాదిగ జాతిలా 80% మంది చదువుకున్నారా దరిద్రుడా? అందరూ తెలివికలోళ్ళు, ఉద్యోగస్తులు, ఇంకా మాదిగ జాతి మాట్లాడుతావు? నీకు మాదిగ జాతి ఎక్కడ లేదు, ఆంధ్రాలో లేదురా దరిద్రుడు, అక్కడికి పోయి మాట్లాడుకో అని చెప్పిన నేను. నీకు మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా నువ్వు ప్రజలను పిచ్చి చేత. అసలు ఈ ప్రజలు కూడా మీకు గమనించండి దయచేసి, ఇటువంటి కులంతత్వం సంబంధించినటువంటి అంశాలను రేవగొట్టే వ్యక్తులను రౌతులతో కొట్టి చంపండి అని చెప్తున్నా. నరేంద్ర మోడీ మతాన్ని ఒక బీజేపీ పార్టీకి రుద్ది అతడు మతాన్ని వ్యాపారంగా చేసుకొని రాజకీయంగా మార్చుకొని అధికారాన్ని చేతిలో పట్టుకొని పెట్టుదలకు కోట్ల రూపాయలు ఇస్తాడు. ఆయన ఉనికి పుచ్చుకున్నటువంటి దరిద్రుడు మందకృష్ణ మాల్య కూడా అదే పని మీద ఉన్నాడు. కులాలు, మతాలు, ఇదేంద్రభాయ్ రాజకీయాలకు కులాలకు సంబంధం ఏంద్ర స్వామి? కానీ ఎక్కడ అర్థమైతే లేదు. ఇది ఆధునిక ప్రపంచమా లేకపోతే 1994 చీకటి యుగమా? వెనకడ పుట్టినావా నువ్వు? నీ వెనకడ రాజకీయం ఇక్కడ చూపిస్తానవేంది మాకు? ఓ ఏలియా, ఓ మంద ఏలియా అలియాస్ మందకృష్ణ, నువ్వు ఎడ పుట్టినావు తెలుసా నీకు? న్యూ షాయంపేటలో పుట్టిన, గుడిసెలలో పుట్టిన దరిద్రుడు నేను. నిన్ను దళము, బట్టుపల్లి దళము, నువ్వు ఏదో తప్పు పని చేస్తే, పాడు పని చేస్తే, నిన్ను దొరకబట్టి కుడితే సంపుతారనే భయానికి నువ్వు వెళ్ళి ప్రకాశంలో తేలినావు రా దరిద్రుడు. ప్రకాశం జిల్లాలో తేలినావు నువ్వు, మందకృష్ణగా వెలిగినావు. అప్పుడు కూడా నీకు సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరు తెలుసా? మారోజు వీరన్న. ఆయన దగ్గర ఈయన పనిచేసి నేర్చుకొని ఆ సలహాల మేరకు వచ్చి నువ్వు ఉద్యమం అని పెట్టినావు స్వార్థమంగా. ఎవరి కోసం నువ్వు పెట్టినావు? అక్కడ ఆంధ్రప్రదేశ్లో సరే మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి నువ్వు పెట్టినావు. ఓకే, నువ్వు పెట్టినటువంటి నీ మనసు,
నీవు పెట్టినటువంటి నీ యొక్క ఖచ్చితత్వం, నువ్వు పెట్టినప్పుడు ఉన్నటువంటి నీ యొక్క ఆత్మ స్థిరత్వం నీకు ఏమైంది ఇప్పుడు? ఆ ఉనికి ఏమైంది? ముఖ్యమంత్రులు నీ సభకొచ్చిళ్ళు, ప్రధానమంత్రులు నీ సభకొచ్చిళ్ళు. ఒక చిన్న వ్యక్తిని పట్టుకొని ఇంత రాజకీయం చేస్తానంటే నీకు ఏం చెప్పి నీకు బుద్ధి చెప్తున్నా నాకు అర్థమవుతలేదు. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, కడియం శ్రీఆర్ లాంటి వ్యక్తి 35 సంవత్సరాల రాజకీయ ఆయన అనుభవంలో ఈ వరంగల్ జిల్లాలో ఒక్క దళిత వ్యక్తిని తీసుకురాని నిజాయితీపరుని, ఒక్క వ్యక్తిని. ఆయన రేపో మాపో రిటైర్మెంట్ కాబోతున్నాడు. మొన్న సీనియర్ సిటిజన్ దాంట్లో చెప్పాడు, నాకు ఇక రాజకీయాలు వద్దు, నా కూతురుని చేస్తున్నా, నేను ఎట్లయితే నిజాయితీపరునిగా పరిపాలించాడో నా కూతుర్ని పరిపాలిస్తుంది, రేపు పొద్దున చేస్తుంది, నా వారసత్వాన్ని ఉనికిపుస్తుంది, నా పేరు కాపాడుతుందని అంత ధైర్యంగా ఆయన సీనియర్ ఆయన తోటి చదువు ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగస్తులతోటి చెప్పిండు. ఇది నేర్చుకో కృష్ణ. ఒక మనిషి జీవితంలో నిజాయితీగా బతికిండు కాబట్టి నిజాయితీగా చెప్పిండు. నిజాయితీ పరులను నువ్వు నిందలేసే వ్యక్తివి, నువ్వు అవినీతి పరుల పక్క పోయి ఉండే వ్యక్తివి. నువ్వు ఆరు రమేష్ భూ కబ్జాల గురించి నీకు తెలియదా? ఆరు రమేష్ అవినీతి గురించి నీకు తెలియదా? అసలు మందకృష్ణ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ఎంపీ టికెట్ నీకోసం ఇచ్చేటువంటి టికెట్. ఈ టికెట్ నువ్వు పైసలకు అమ్ముకున్నావు మా ఆరు రమేష్ను. ఆరు రమేష్ అనే వ్యక్తికి టికెట్ ఎట్లా ఇస్తారా బీజేపీ పార్టీ? నువ్వు లేనిది, నువ్వు ఎక్కడ మంతనాలు జరిపినావో, ఎవరెవరిని పట్టుకొని నువ్వు మంతనాలు జరిపినావో, నువ్వు ఎవరి గైడెన్స్ల ద్వారా ఫాలో అయినావో నాకు అంతా తెలుసు. నా దగ్గర చిట్టం ఉంది. నీలాంటి దుర్మార్గుడు జాతిలో కీడ పురుగు. నువ్వు మారవు, నీకు బుద్ధి లేదు, అజ్ఞాన వ్యక్తివి నువ్వు. సమాజంలో నీలాంటి వ్యక్తులు దయచేసి ఉద్యమకారులారా మందకృష్ణను నమ్మకండి. నట్టింట్లో ముస్తాడు. 30 సంవత్సరాల మందకృష్ణ ఉద్యమంలో ఒక్కడు పేరు పొందిండా? వంగపల్లి సీను. ఇతడు చేసిన అరాచకాలు తట్టుకోలేక బయటకు వచ్చిండు. చాలామంది వ్యక్తులు ఇతడు చేసిన అరాచకాలు తట్టుకోలేక బయటకు వచ్చిండు. ఇలా జాతిని తులభారంలో జోకి అమ్ముతాడు. సరుకులో సంతలో సరుకు అమ్మినట్టు అమ్ముతున్నాడు. సృష్టికర్తనైనా దేవుడా ఈయన పుట్టించిండా మాదిగ జాతిని? నిన్ను చిందోలు చెప్పుతోడు కొడతారు, నిన్ను డక్కలోళ్ళు చెప్పుతోడు కొడతారు, నిన్ను పిచ్చకుంటోళ్ళు పచ్చబట్టలు నిన్ను తలగా పెడతారని చెప్తున్నా. నీకు ఏ జాతులునే తెలుసుకో ఫస్ట్. నువ్వు దరిద్రుడా, ఇక నుండి అయినా చెప్పు, ఇది నీకు చివరి నేను ప్రెస్ మీటు. నువ్వు 10 రోజులు ఉన్నది, ఇంకా 10 రోజులలో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోరా బాయ్. నీకు వదిలేస్తాను. నువ్వు తల తపస్సు పెట్టినా నువ్వు కడియం శ్రీఆర్ కూతురు కడియం కావ్య గెలుపును ఆపలేవు. ఇది మా ఛాలెంజ్. ఈ తర్వాత ఎలక్షన్లల్లో ఎంఆర్పిఎస్ ఉనికి లేకుండా చేస్తాం. టెక్నాలజీ తగ్గట్టుగా, ఆధునిక తగ్గట్టుగా క్యాంపస్ నుంచి రిక్రూట్మెంట్ చేస్తాం. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెక్క ఈ మోడరల్ ఎంఆర్పిఎస్ని తయారు చేస్తాం. నీ వ్యవస్థ ఏందో, నీ నరేంద్ర మోడీ వ్యవస్థ ఏందో అప్పుడు చెప్తాం. నీకు దమ్ముంటే మీకు ఎవరైనా సరే బీజేపీ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా, మత కలహాలకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి, మనుధర్మ సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి మీరు పైసలు పెట్టుకుంటారా, మీరు ఇంకేం చెప్పుకుంటారా, ఏదో మీ ఇష్టం. కానీ కులాలను మతాలను లేపకండి. మేము కలిసిమెలిసి ఉంటామండి. మాకు కులం ఏంటో తెలియదు, మతం ఏంటో తెలియదు. ఊర్లలో గౌండ్లోళ్ళు ఉంటారు, బాబాయ్ అని పిలుస్తాడు, రెడ్డోడు ఉంటాడు, మామ అని పిలుస్తాడు, కాపోడు ఉంటాడు, చిచ్చా అని పిలుస్తాడు. ఇట్లా అత్తమ్మలు మామయ్యలు వరుసలు పెట్టుకొని పిలుస్తాను. మేము మీ లెక్క రెడ్లను ఓ దొర బాంచని కాలు మొక్తా అని చెప్పుకోలే. అది ఎప్పుడు వెనుకట జరిగింది. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు, అతనికి రెడ్డి సంబంధించిన సామాజిక వర్గం పిల్లలు, దళిత సంబంధించిన సామాజిక పిల్లలు క్లాస్మేట్ల ఇల్లు. వాడు వీరిద్దరు ఇంట్లలో ఒకరికి పోయి తింటాలు, తాగుతాలు, పండుకుంటారు. వాళ్ళు సంతోషంగా తిరుగుతున్నారు. ఈ సంస్కృతి నెలకొంది ఈ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో. ఇప్పుడు నువ్వు కులాల ముచ్చట తీస్తావేంది? ఇది నువ్వు చేసేది. ఇక నరేంద్ర మోడీ గురించి చెప్తే ఒక రోజు మొత్తం పడుతుంది. నేను చెప్పదలుచుకుంటలేను. మీరు ఒకటే చెప్తున్నా, దయచేసి కడియం కావ్య గారి నిజాయితత్వాన్ని చూసుకోండి. కడియం శ్రీఆర్ గారి యొక్క గొప్పతనాన్ని చూసి కడియం శ్రీఆర్ గారికి, కడియం శ్రీఆర్ సంబంధించినటువంటి కూతురు కడియం కావ్య గారికి మీరు ఓటు వేయాలని చెప్తున్నా. కడియం కావ్య గారు మహిళా గర్భవతులకు ₹1,00,000 పెట్టి ఆ రోజులలో పల్లి పట్టీలు పెట్టింది. ఆమె సంబంధించిన ఆరోగ్య సంబంధించిన దానికి అనేకమైనటువంటి పనులు చేసింది సొంత డబ్బులతోటి. అలాంటి గొప్ప వనితను మీరు గుర్తు చేసుకొని ఓటేయాలని మేము కోరుకుంటున్నాం.
దయచేసి మీడియా మిత్రులకు మరొకసారి వందనాలు తెలుపుతున్నాను.